ఈరోజు మనం మునగాకుతో క్యాప్సూల్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నాం. మునగాకు మనకందరికీ పెరట్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి మునగాకుని చెట్టు నుంచి తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళలో కడగాలి. కడిగి నీడలో ఆరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత దీన్ని పెనంలో నూనె లేకుండా వేయించాలి. వేయించి పొడి కొట్టుకోవాలి. ఇలా పొడి కొడితే ఇలా తయారవుతుంది. ఇలా తయారైనటువంటి మునగ పొడిని మనము ఇలాంటి క్యాప్సూల్స్ తెప్పించుకుని దీంట్లో ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇలాంటి క్యాప్సూల్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందు ఈ క్యాప్సూల్ని ఓపెన్ చేయాలి. పొడవు గొట్టం ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. పొడవు గొట్టాన్ని నిండుకు ఫస్ట్ ఫిల్ చేయాలి. బాగా ఫిల్ చేసిన తర్వాత చిన్న గొట్టం కూడా ఫిల్ చేయాలి. ఈ రెండింటిని కలిపి ఒక దాంట్లో ఒకటి వేసేస్తే మనకి మునగాకు క్యాప్సూల్ రెడీ అవుతుంది. ఇది ఇంచుమించుగా 500 mg ఉంటుందన్నమాట దీంట్లో పొడి. మునగాకు తినడం వల్ల, ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఐరన్, కాల్షియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, అమినో యాసిడ్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి. ఇది ఏదో రకంగా మన ఆహారంలో ప్రతిరోజు చేర్చుకొని తినడం వల్ల కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు, కణజాలాలను రక్షిస్తుంది, క్యాన్సర్ని నివారిస్తుంది. అంతేకాకుండా మనకి ఫైబర్ కూడా బాగా అందుతుంది. కాబట్టి మనకి వీలైనంత ఎక్కువగా మునగాకుని ఆహారంలో చేర్చుకొని చాలా రకాల నుండి, రోగాల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.